నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ₹30 కోట్ల విలువైన ఈ పాత్రలో డబ్బులు వేస్తే అంతకంతకు రెట్టింపు అవుతాయి. ఇది వాళ్ళు చెప్పిన మాట. ఇలానే రైస్ పుల్లింగ్ పేరుతో హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ ప్రియాంక గారిని ₹1,70,00,000 మోసగించినటువంటి కేటుగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాధితురాలు డాక్టర్ ప్రియాంక గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. మేడం, ఏం జరిగింది అసలు? వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? మేడం, రాధాదేవి అనే పర్సన్ ఇంటికి వచ్చి మాకు ఈ ప్రాసెస్ గురించి చెప్పి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. రాధాదేవి? రాధాదేవి అనే ఆవిడ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఆవిడ మా ఇంటికి వచ్చారనమాట. నాకు అంతకంటే ముందు ఒక 2-3 సార్లు పరిచయం ఆవిడ అంతే. ఆవిడ వెంకటేష్ అనే వాళ్ళు ఇద్దరు మా ఇంటికి వచ్చి ఇలా ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక 6,50,000 కడితే సరిపోతుంది అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి హరికృష్ణ గారిని పరిచయం చేశారు మాకు. హరికృష్ణ అనే అతను జేపీ మోర్గాన్ కంపెనీకి చీఫ్ మెటలర్జిస్ట్ అండి, యాంటిక్స్ డిపార్ట్మెంట్లో. సో పెద్ద కంపెనీ అండ్ ఐడి కార్డ్స్ అవన్నీ చూపించిన తర్వాత ఒక రెప్యూటెడ్ కంపెనీ కదా అని చెప్పి పేమెంట్ అనేది చేసాం మేము. ఆ తర్వాత మీన్ వైల్గా ప్రాసెస్కి ఇంకా అమౌంట్ కావాలి, ఇంకా కావాలి అని అలా మమ్మల్ని ఒక 7-8 సార్లు కొంత డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేశారు. ఆ విషయం 6,70,000 నుండి మొదలయ్యిందండి. ఇది ₹1,72,00,000 దాకా వచ్చిందండి. ఆ తర్వాత విషయం తెలిసింది ఇదంతా ఫేక్ అని చెప్పి తెలిసిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే మిమ్మల్ని చంపేస్తాము వెళ్ళకపోతే అని చెప్పి బెదిరించడం. అసలు ఎట్లా మిమ్మల్ని చీట్ చేశారు? ఇప్పుడు మీరు ఇచ్చిన వీడియోలో ఒక పాత్ర ఉంది, అందులో ఏదో టెస్ట్ చేస్తున్నారు, ఏంటది? అదేదో మనకి భూమిలో మనకి లంక బిందెలు దొరుకుతాయి కదా, అలాంటిది ఒకటి అది. సో దాని నుండి తీసిన కెమికల్స్తో మనం రాకెట్ సైన్స్లో ఫ్యూయల్కి దానికి యూస్ చేస్తారు అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది దానికి అని చెప్పి అలా డిఫరెంట్ స్టోరీస్ అని మనకి సైంటిఫిక్గా చెప్పి ఇది చేయడం వల్ల నమ్మాల్సి వచ్చింది. లేకపోతే నమ్మే వాళ్ళం కాదు, కానీ అంత రెప్యూటెడ్ కంపెనీ నుండి వచ్చారు అండ్ సైంటిఫిక్ ఇది ఉంది అని చెప్పి నమ్మి మేము డబ్బులు కట్టామండి. సో అదేదో ఒక పాత్రలాగా ఉంది, ఒక క్లాత్ కట్టి దానికి ఏదో టెస్ట్ చేస్తున్నారు. ఆ టైంలో మీకు ఏం చూపించారు? డబ్బులు అందులో వేసి డబల్ అవ్వటం లాంటిది చూపించారా? అప్పుడు ఏం జరిగింది? లేదండి, డబ్బులు వేస్తే డబ్బులు అవ్వడం లాంటివి ఏమీ చూపించలేదు. దీనికి టెస్ట్ చేస్తే యాంటిక్స్ డిపార్ట్మెంట్ కదా వీళ్ళు, సో అందులో టెస్ట్ చేస్తే దానికి MRR ఇంకేవో వాల్యూస్ ఒకటైతే చెక్ చేశారు. ఆ రేడియేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ రేడియేషన్ వాజ్ అబౌట్ 4,000+ ఉండింది ఆ మెటల్ రేడియేషన్. సో ఈ రేడియేషన్ వాల్యూస్ ఇవి యూజ్ అవుతాయి అని ఆ విధంగా చెప్పారు మాకు. అదేదో డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అనేది కాదు. సో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది, దాంట్లో యురేనియం, టిటానియం ఇట్లాంటి కాస్ట్లీ కెమికల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దానివల్ల వాల్యూ అనేది ఉంటుంది అనే విషయం చెప్పారు మాకు. సో ఫస్ట్ రాధ అనే ఒక ఆమెతో పరిచయమైనటువంటి ఈ టీం ఎంతమంది వరకు ఈ చీటింగ్లో ఉన్నారు? ఈ చీటింగ్లో ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్ ఉన్నారండి. ఆ తర్వాత సార్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు 20 నుండి 30 మందికి పైగా ఉన్న టీం ఇది. అవును, వీళ్ళందరూ ఇందులో చెక్క హరికృష్ణ గారు ది మెయిన్ మెటలర్జిస్ట్ అండి, శ్రీనివాస్ గారు ఆయన పార్ట్నర్. ఇద్దరు వైజాగ్కి చెందిన వాళ్ళే. అండ్ ఇందులో రాజు అనే పర్సన్ అరక్కు చెందిన అతను, ఇంకొకతను రాఘవేంద్ర అని బెంగళూరు పర్సన్. ఆ తర్వాత మాకు ఇందులో ఒక కిడ్నాపర్ పల్లవి ప్రసాద్ అనే పర్సన్ కూడా ఉన్నారు. ఆయన దగ్గర ఆర్మ్స్ ఉన్నాయి అండ్ కిడ్నాప్స్ చేస్తారు. ఆయన మెయిన్ లీడ్ అనే విషయం కూడా ఆ తర్వాత పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ త్రూ తెలిసింది మాకు. సో మిమ్మల్ని ఎప్పుడైనా మీరు డబ్బుల కోసం మీరు మోసపోయాను అని తెలిసినాక డబ్బుల కోసం ప్రెజర్ చేసినప్పుడు మీ పైన అట్లాంటి అటాక్ చేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ? మేడం, మేము డబ్బుల కోసం ప్రెషర్ చేసినప్పుడు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుని ఏం పీక్కుంటారో పీక్కోండి అని చాలా వల్గర్ లాంగ్వేజ్లో మాతో మాట్లాడడం అనేది జరిగింది. అండ్ తర్వాత మమ్మల్ని కొంతమంది ఫాలో అవ్వడం కూడా మేము చూసాము. అండ్ దాంతోపాటు మీరు డబ్బులు అడిగితే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తాము, మీరు ఇట్లాంటివి చేయకుండా మీ దారిన మీరు వెళ్ళిపోండి అని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయండి.
డాక్టర్ ప్రియాంక గారు ఒక్క మాట చెప్పండి. జనరల్గా మోసగించే వాళ్ళు అమాయకులనే టార్గెట్ చేస్తారు. రెండోది ఆశ ఒకటి ఉంటుంది. సో ఖచ్చితంగా మన రూపాయి మనకి సరిపోతుంది అనుకునే వాళ్ళని ఎవరు అప్రోచ్ అవ్వలేరు 100% అది. సో ఇప్పుడు రైస్ పూలింగ్ అని, లంకె బిందులు ఉన్నాయని, మీ ఇంట్లో నిధులు ఉన్నాయని ఇట్లా అప్రోచ్ అయ్యే వాళ్ళని నమ్మడం అనేటప్పటికీ ఒకటి ఆశ ఉండొచ్చు, రెండోది అమాయకత్వం, చదువులేని తత్వం, ఈ రెండు ఉంటాయి. బట్ యాజ్ ఏ డాక్టర్గా మీరు ఎందుకు నమ్మాల్సి వచ్చింది? మీకు అడిషనల్ అమౌంట్ నీడ్ అయ్యిందా లేకపోతే ఎందుకు అని? మేడం, అడిషనల్ అమౌంట్ నీడ్ అనేది కాదు. ఇప్పుడు ఎవరైనా నమ్మించడం ఇవన్నీ ఓకే, కానీ ఏంటి అంటే అక్కడ కంపెనీ పర్సన్ అంత డైరెక్ట్గా మాట్లాడి ఫస్ట్ నమ్మనప్పుడు కూడా మీకు ఇది వస్తుందమ్మా, ఇది ఒక రెప్యూటెడ్ కంపెనీ అని చెప్పి ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత సో కాల్డ్ ఇప్పుడు మనమే ఉన్నామంటే ఏదైనా పెద్ద కంపెనీ అది అంటే చిన్నదాన్ని ఎవరు నమ్మకపోవచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ అ రెప్యూటెడ్ వన్, మోస్ట్ ఆఫ్ అస్ బిలీవ్ దట్. అదేదో డబ్బులు వస్తే ఇదైపోతాము అనేది కాదు. చిన్న ప్రాసెసే కదా, మేబీ మనకు హెల్ప్ అవుతుంది అనే దాంట్లోనే ఉంటాం తప్ప ఇఫ్ కంపెనీ చిన్నది, అది ఎక్కడ ఎవరికి తెలీదు అనేది అయితే వేరు. బట్ ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఐడి కార్డ్స్ ఇవి ఇచ్చి మాకు దాంతోపాటు లెటర్ హెడ్స్ పైన మేము పే చేసిన అమౌంట్కి మీకు అమౌంట్ వస్తుంది అనే పేర్లు ఇచ్చి ఇవన్నీ చేసి, ఇంకొకటి వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా ఒక 4 members బౌన్సర్స్ గన్మెన్స్ని తీసుకొని ఒక 3 to 4 vehiclesలో మాకు అమౌంట్ చూపించి ఇవన్నీ చేసి మాకు ఆ షోపుట చూపించిన తర్వాతే ఎవరమైనా నమ్ముతాం మేడం. ఇప్పుడు గన్మెన్స్ బౌన్సర్స్ అయితే మామూలు వాళ్ళకి వస్తారు అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయం మనం. 3-piece సూట్స్లలో వాళ్ళు వచ్చే గన్మెన్స్ బౌన్సర్స్ అమౌంట్ని కూడా వెహికల్లో పెట్టి చూపించారు. చాలా ఎక్కువ మేడం, చాలా హై పిచ్లో మాకు ఇది చూపించేసరికి మేము నమ్మాము. ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా తెలుసా మ్యామ్ ఇది ఓన్గా మీ ఇండివిజువల్ ప్లాన్ అయ్యి ఉన్నదా? నేను ఇండివిజువల్గా పెట్టాను మేడం. దట్ వాజ్ మై మిస్టేక్. ఏడ్చి ఏడ్చి కళ్ళు కూడా పొంగిపోయినట్టున్నాయి. అసలు ఇంతలాగా మోసపోయాము అని తెలిస్తే మీ కష్టం, మీ ప్రొఫెషన్ నుంచి మీరు సంపాదించుకున్న డబ్బు 1,70,00,000 అంటే అంత ఈజీ అయిన పరిస్థితి కాదు. ఏమనిపించింది? మీరు ఒక బాధితురాలుగా మిగతా పబ్లిక్కి కూడా ఏం చెప్తారు? మేడం, ఇది జరిగిన తర్వాత చచ్చిపోదామనే దాకా వెళ్ళి ఆల్రెడీ చచ్చిపోతాను అని చెప్పి ఒక లెటర్ రాసి వీళ్ళందరికీ పెట్టి నా డబ్బులు నాకు ఇవ్వకపోతే చచ్చిపోతాను మీ పేర్లు రాసి సిపి ఆఫీస్లో ఇచ్చి అని కూడా చెప్పాను. అయినా ఏ రెస్పాన్స్ లేదు. సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాను వెళ్ళి. ఆయన కూడా వీళ్ళకి ఫస్ట్ ఏదైతే రికవరీ చేస్తారో చేసి వీళ్ళకి కొంచెం న్యాయం చేసిన తర్వాతే వాళ్ళని రిమైండ్కి పంపించండి అని సిఐ గారికి కూడా చెప్పారు. బట్ ఈ రోజు వరకు కూడా ఏ రూపాయి అనేది మాకు రాలేదు మేడం, రికవరీ అవ్వలేదు. 3 personsని మేమే అడ్రస్లు చెప్పి అన్నీ చెప్పి మరి పంపించాము. అందులో ఒక పర్సన్ ఎవరైతే A1 హరికృష్ణ ఉన్నారో ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు మేడం. ఇదే రీజన్ చెప్తారు అని చెప్పి ఆల్రెడీ చెప్పాము కూడా. ఆయన నుంచే థ్రెట్ ఉంది, మాకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయి ఆయన నుండి అని కూడా చెప్పాము మేము. అయినా ఆ పర్సన్ ఇంకా బయట ఏదో మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇన్ కేస్ అక్యూజ్డ్ అయి ఉన్నప్పుడు గవర్నమెంట్ దాంట్లో మనకి చేయించాలి. బట్ ఆయన్ని మెడికవర్ హాస్పిటల్, ఆయన ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్లో ఉన్నారో అదే హాస్పిటల్లో ఉంచారు. అండ్ ఒక్కరోజు ఒక 1/2 hour మాత్రమే ఆయన మాకు రిమైండ్లో కనిపించారు. మిగతా టైం అంతా ఆయన ఇంటికి వెళ్ళడం చేయడం, ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు మేడం. పోలీస్ వాళ్ళు కూడా సో పోలీసులకి మీరు అప్రోచ్ అయ్యారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. జనరల్ పబ్లిక్కి కూడా ఇలాంటి మోసగాళ్ళ విషయంలో ఎలా అలర్ట్గా ఉండాలని అలర్ట్ చేస్తారు? మేడం, ఏ రెప్యూటెడ్ కంపెనీ అయినా ఏదైనా వీళ్ళు చాలా ఫేక్గా ఉన్నారు అనే విషయం ఆ తర్వాతే తెలిసింది. మోస్ట్లీ అందరూ అనుకోవచ్చు చదువుకొని కూడా ఇలా చేస్తుంది. చదువుకున్నా కూడా కొన్ని కంపెనీస్ పేర్లు చెప్పినప్పుడు రెప్యూటెడ్వి అన్నప్పుడు కొన్నిసార్లు నమ్ముతాం మేడం, ఈవెన్తో చదువుకున్నా. సో చదువుకున్న నేనే మోసపోయాను అంటే మిగతా వాళ్ళకి అది చాలా ఈజీ. నాలాగా ఇంకో 6 to 7 members నాకు నిన్నటి నుండి కాల్స్ చేస్తున్నారు, మేము మీలాగా మోసపోయాము అని. వాళ్ళ ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారు మేడం. ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో వచ్చిన తర్వాత చూసి మేము మోసపోయాము అని చెప్పి ఇప్పుడు బయటికి వస్తున్నారు. వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే ఎట్లా ఉన్నాయి మేడం? కొంతమంది యు బిలీవ్ మీ ఆర్ నాట్, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, అందులో కొంతమంది వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు.
ఒకరిది బయటికి వస్తే వాళ్ళు తగ్గిపోతారు అనేది మనకు అనిపించచ్చు, కానీ ఒకరి సౌండ్ ఒకరి గొంతు బయటికి వచ్చింది కాబట్టి ఇందులో మోసపోయిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా బయటికి వస్తున్నారు మేడం. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇందులో ఎంతమంది అయితే వీళ్ళ చేతిలో మోసపోయారో, సో కాల్డ్ హరికృష్ణ వాసు గారి చేతిలో సో వాళ్ళ ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా మ్యామ్? లేదు మేడం, వాళ్ళు ఇప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వద్దు అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఇవ్వట్లేదు. అండ్ మోస్ట్లీ వీళ్ళు టార్గెట్ చేసేదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మేడం. ఏదో ఉన్నాయి అని కాదు, ఏదో చిన్నది అయినా మనకు కొంచెం ప్రాఫిట్ వస్తుంది అనుకునే ఫ్యామిలీస్నే చాలా వరకు టార్గెట్ చేస్తున్నారు. అలా కొంతమంది 2 కోట్లు, కొంతమంది 3 కోట్లు, 4 కోట్లు అలా పెట్టిన వాళ్ళందరి కాల్స్ నాకు ఒక 2 days నుండి వస్తున్నాయి. నేను కేసు పెట్టాను, ఫైల్ చేశాను అని తెలిసిన తర్వాత నుండి. సో అందరూ బయటికి వస్తారు మేడం. సో ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్న రాధిక గారి నుంచి ఈ టీంకి, రాధాదేవికి ఈ టీంకి బాండింగ్ ఉందా? సో ఆమె ఇంటెన్షన్ 6 to 7 మెంబర్స్లో ఆల్మోస్ట్ 4 మెంబర్స్ నా రాధాదేవియే తీసుకొని వచ్చింది మేడం. రాధాదేవి, వెంకటేశం. తన ఏజ్ అరౌండ్ 45 దాకే ఉంటుంది మేడం, బిలో 45. సో తనేంటి అంటే మీరు పెడితే నాకు 2 కూతుర్లు ఉన్నారు, సో నాకు హెల్ప్ అవుతుంది, మీ వల్ల నా కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి చాలామంది దగ్గర ఏడ్చి ఈ నాటకాలు అంటే ఒక డ్రామా ప్లే చేసి ఇదంతా చేసి మరి మమ్మల్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు మాకు వస్తే మేము ఒక్కరమే అనే దాంట్లో ఎప్పుడూ లేము మేడం. మాకు వచ్చేది 10% అయితే మిగిలిన 90%కి రాధాదేవి, వెంకటేష్ వాళ్ళే ఉన్నారు. మాకే కావాలి అంటే మాకు అది సంబంధం లేదు అనే దాంట్లోనే మాట్లాడాం. బట్ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు మమ్మల్ని తిట్టి మరీ మా నుంచి దూరం వెళ్ళిపోయారనమాట. ఇది మా చేయి జారిపోతుంది అనే టైంలో వాళ్ళు కూడా అంతే వల్గర్గా మాట్లాడి మరీ మా ఫోన్స్ ఎత్తడం మానేశారు. సో మొత్తం ఈ చీటింగ్ అంతా ఎంత పీరియడ్లోనే మీరు అంతలా ఒక 1.5 year టైంలో మోసపోయాం మేడం. ఓకే. ఇందులో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు మోసపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళు చెప్తున్నాను కదా మేడం. మీ కొలీగ్స్ ఇంకెవరైనా ఉన్నారా? నా కలీగ్స్ కాదు మేడం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంకో 2 నాకు తెలియకుండా మోసపోయారు అనే విషయం కూడా తెలిసింది. సేమ్ రాధాదేవి అండ్ వెంకటేష్ వల్లే. సో ఇది రైస్ పుల్లింగ్ పేరుతో జరిగినటువంటి భారీ మోసం మరోసారి వెలుగులోనికి వచ్చింది. హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ ప్రియాంక గారు ఒక 6గురిని నమ్మి మొట్టమొదటిగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి ఒక మహిళ పరిచయం ద్వారా ఆమె నుంచి ఒక టీం పరిచయం అయింది. వాళ్ళు బౌన్సర్స్ని కానీ, వాళ్ళు వచ్చేటటువంటి విధానం, హై రిచ్ ఇవన్నీ చూడటమే కాకుండా వాళ్ళు చూపించిన ఐడి కార్డ్స్ కానీ, డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. కాబట్టి నేను ఒక పొజిషన్లో ఉన్న డాక్టర్ని అయినప్పటికీ కూడా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రకంగా 1,70,00,000 వరకు నేను మోసపోయాను, ఇంకెవరు ఇలా మోసపోవద్దు, ఇప్పటికే చాలామంది బాధితులు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా బాధితులమే అంటూ తనని అప్రోచ్ అవుతున్నట్టు కూడా ఆమె చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇది మరొక గుణపాఠం. ఎందుకంటే గతంలో కూడా ప్రాంతాలు ఏమైనా కావచ్చు, ఇలా అమాయకుల్ని టార్గెట్ చేసి రైస్ పుల్లింగ్ అని, లేకపోతే మీ ఇంట్లో లంకెల బిందులు ఉన్నాయని, మీ ఇంట్లో ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఈ ప్లేస్లో తవ్వితే మీకు నిధులు దొరికే అవకాశం ఉంది, ఇట్లా రకరకాల వేషాలు వేస్తూ సొమ్ము కాజేస్తున్నటువంటి అనేక మంది మోసగాల్ని, కేటుగాల్ని చూస్తున్నాం. కాబట్టి బి అలర్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు